నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. అమెరికాలో తెలుగు యువకుడి హత్య, బ్రిటన్లో తెలుగు విద్యార్థులకు ప్రవేశాలు నిరాకరించిన విశ్వవిద్యాలయం, గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు పడుతున్న తెలుగువారు, ఈ తరహా ఘటనలు కొన్నేళ్లుగా సర్వసాధారణంగా మారాయి. కర్ణుడి చావుకు శతకోటి కారణాలన్నట్టుగా ఈ తరహా కష్టాలకు కారణాలు లేకపోలేదు. ఇందులో ఎక్కువ శాతం ఏజెంట్ల మోసాలతోనే చోటు చేసుకుంటున్నాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారిలో అవగాహన లేకపోవడము మొదటికే మోసం తెస్తోంది. ఇలాంటి వ్యవహారాల్లో ప్రభుత్వ పరంగా ఓ విధానమంటూ లేకపోవడం ప్రధాన సమస్యగా చెప్పుకోవచ్చు. అందుకే వీటికి చెక్ పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవాసాంధ్రుల సంక్షేమం కోసం ప్రత్యేక విధానం రూపొందిస్తోంది. కాలం మారింది. ఒకప్పుడు ఉన్న ఊర్లోనే కూలో నాలో చేసుకుని పొట్టపోసుకునేవారు ఇప్పుడు దేశాంతరాలు పట్టుకుని తిరుగుతున్నారు. ప్రపంచమే కుగ్రామంగా మారిన నేపథ్యంలో అవకాశాలు వెతుక్కుంటూ ఎక్కడికైనా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అయితే పరాయి గడ్డపై అడుగుపెట్టినప్పటి నుంచి ఎన్నో సమస్యలు, మరెన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తోంది. సరైన ధృవపత్రాలు, అనుమతులు లేకుండా వెళ్లిన వారు ఇబ్బందులు పడుతున్నారంటే సరే అనుకోవచ్చు. కానీ ప్రభుత్వ అధీకృత ఏజెంట్ల ద్వారా అన్ని రకాల అనుమతులతో వెళ్లిన వారు కూడా కష్టాల కడలిని ఈదాల్సి వస్తోంది. దేశం కాని దేశంలో ప్రాణాలను పణంగా పెట్టాల్సి వస్తోంది. ఇటీవల కాలంలో తెలుగువారు, ముఖ్యంగా ఉపాధి కోసం అరబ్ దేశాలకు వెళ్లిన వారు ఎదుర్కొనే సమస్యలు అన్ని ఇన్ని కావు. గల్ఫ్ దేశాలకు ఎక్కువగా మహిళలు, కూలీలు వెళ్తున్నారు. అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం వెళ్లిన వారు అమెరికాతో పాటు ఇతర దేశాల్లోనూ ఉన్నారు. మరోవైపు ఉన్నత చదువుల కోసం అమెరికా బాట పట్టిన విద్యార్థులు సైతం అనేకం. మన రాష్ట్రం నుంచి విదేశాలకు వెళ్లిన వారు దాదాపు 20 లక్షల మంది ఉంటారని ప్రభుత్వ లెక్కల ప్రకారం తెలుస్తోంది. దాదాపు 90 దేశాల్లో వీరు వివిధ వృత్తుల్లో జీవనం నెట్టుకొస్తున్నారు. వీరిలో సరైన ధ్రువపత్రాలు లేకుండా వెళ్లిన వారు 1,60,000 మంది వరకు ఉంటారని అంచనా. అయితే ఎలా వెళ్లినప్పటికీ ఇతర దేశాల్లో ఉన్న తెలుగువారి నుంచి ప్రతి ఏటా 20 నుంచి 30,000 కోట్ల రూపాయల మేర విదేశీ మారక ద్రవ్యం రాష్ట్రానికి వస్తోంది. ఈ క్రమంలో ప్రవాసాంధ్రుల సంక్షేమం విషయంలో శ్రద్ధ పెట్టడం ద్వారా వారికి ఇబ్బందులు లేకుండా చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. అందుకోసం ప్రత్యేక విధాన పత్రం రూపొందిస్తోంది. ఏపీ ఎన్ఆర్టీ సంస్థకు ఈ పాలసీ రూపకల్పన బాధ్యతలు అప్పగించారు. వివిధ కన్సల్టెన్సీల నుంచి వివరాలు సేకరించడంతో పాటు ఈ రంగానికి సంబంధించిన వారితో చర్చించి ప్రవాసాంధ్రుల సంక్షేమ విధానాన్ని తయారు చేస్తున్నారు. ప్రధానంగా 3 అంశాలను ప్రాతిపదికగా తీసుకుని పాలసీకి రూపకల్పన చేస్తున్నట్లు ఏపీ ఎన్ఆర్టీ ప్రతినిధులు చెబుతున్నారు. ప్రీ మైగ్రెంట్స్ అంటే మైగ్రేషన్కి ముందు ఎవరు వెళ్ళబోయే వాళ్ళు ఎవరు అనేది, వాళ్ళకి ఏం చేయాలి అనేది, అట్లాగే మైగ్రెంట్స్ అంటే వేరే కంట్రీల్లో ఉన్నాళ్ళు, తర్వాత వెనక్కి వచ్చేసిన వాళ్ళు రిటర్న్ మైగ్రెంట్స్, ముగ్గురి ప్రాబ్లమ్స్ కంప్లీట్లీ డిఫరెంట్. ఈ మూడింటిని సెపరేట్గా అటాక్ చేస్తున్నాం అన్నమాట. మన గవర్నమెంట్ నుంచి క్లియర్ డైరెక్షన్ ఏంటంటే మన సీఎం గారు తెలుగువాడు అనేవాడు ఎక్కడున్నా కానీ నా ప్రజల కింద నాకు లెక్క. సో వాడు మనకు స్టేట్కి చేయగలిగిన దాని గురించి ఆలోచించొద్దు. 24 గంటలు మనం వాళ్ళని ఎట్లా ఎంపవర్ చేయాలి అనేది ఆలోచించండి అన్నారు. ఇది రెవల్యూషనరీ కాన్సెప్ట్. విదేశాలకు వెళ్లే క్రమంలో తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. అవే అక్కడకు వెళ్లిన తర్వాత వారిని ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. అరబ్ దేశాలకు వెళ్లే వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. వెళ్తున్నది విజిటింగ్ వీసా పైన, వర్కింగ్ వీసా పైన అనేది కూడా చాలా మందికి తెలియటం లేదు. ఏజెంట్లు అసలు ఆ విషయాన్నే చెప్పరు. తీరా అక్కడకు వెళ్లాక మాత్రం విజిటింగ్ వీసా అనేది తెలుస్తుంది. అలాగే లక్షల్లో జీతాలుంటాయని తీసుకెళ్తారు. కానీ అక్కడకు వెళ్లాక వారిచ్చే డబ్బులతో పూట కూడా గడవని దుస్థితి. ఇక ఇళ్లలో పనిచేసేందుకు వెళ్లిన మహిళలకైతే సమస్యలు అధికం. లైంగిక వేధింపులు కూడా ఎక్కువగానే ఉంటాయి. పనిలో చేరగానే వీసా, పాస్పోర్ట్ యజమానులు తీసేసుకుంటారు కాబట్టి అక్కడి నుంచి రావాలన్నా వీలు పడదు.
ప్రవాసుల సమస్యలను పరిష్కరించే క్రమంలో విదేశాలకు వెళ్లే ముందు వారికి శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం విధానపర నిర్ణయం తీసుకుంది. వెళ్లాలనుకుంటున్న దేశంలో ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అనే అంశాలు అక్కడి సంస్కృతి, ఆచార వ్యవహారాలపైన అవగాహన కల్పిస్తారు. దేశాన్ని బట్టి ప్రత్యేకంగా రూపొందించిన కిట్ అందచేయటం కూడా మరొకటి. వీలైతే అక్కడి ప్రభుత్వంతో మాట్లాడి ఇక్కడి నుంచే నియామకాలు జరిపేలా చర్యలు తీసుకోవాలనే ప్రతిపాదన కూడా ఉంది. విదేశాలకు వెళ్తున్న వారికి ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి బ్యాంకుల ద్వారా రుణాలు ఇవ్వాలని భావిస్తున్నారు. అలాగే అక్కడకు వెళ్లాక ఏదైనా కారణంతో మరణించినా వారి కుటుంబం ఇబ్బంది పడకుండా ప్రమాద బీమా, జీవిత బీమా కల్పించడం కూడా పాలసీలో భాగంగా చేస్తున్నారు. ఏపీ మైగ్రెంట్స్ విదేశాల్లో పనిచేస్తున్నప్పుడు ఏదైనా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ వల్ల వారికి డెత్ కానీ సీరియస్ ఇంజరీస్ కానీ అయినప్పుడు వాళ్ళకి ఒక ఫైనాన్షియల్ హెల్ప్ కోసం ఒక ఇన్సూరెన్స్ కవరేజ్ని వారికి అందించే విధంగా ఈ పాలసీలో ప్రొవిజన్స్ పెట్టడం జరిగింది. ఇప్పటికే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు ప్రవాసీ భారతీయ బీమా యోజన అని చెప్పి ఒక స్కీమ్ని అనౌన్స్ చేయడం జరిగింది. కాకపోతే ఈ స్కీమ్ కింద కవరేజ్కి కొంత రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అంటే ఈ స్కీమ్ ఓన్లీ ఈసీఆర్ మైగ్రెంట్స్కే ప్రస్తుతం వర్తించడం జరుగుతుంది. నాన్ ఈసీఆర్ మైగ్రెంట్స్కి, అలాగే ఈ స్కీమ్ కింద కవరేజ్ రాని ఇతర సెక్షన్ పీపుల్ని కూడా ఈ పాలసీ కింద మనం ఇన్సూరెన్స్ కవరేజ్ కింద తీసుకురావడం జరుగుతుంది. ఇల్లీగల్గా వెళ్ళిన వాళ్ళకి ఏమీ చేయలేము మనం. యాక్చువల్లీ ప్రతి క్యాండిడేటు రిజిస్టర్డ్ రిక్రూటింగ్ ఏజెంట్ ద్వారా వెళ్ళాలి. ఇప్పుడు పబ్లిక్ ఎలా ఉందంటే సబ్ ఏజెంట్స్, ఒక లేడీ పాస్పోర్ట్ వచ్చిందనుకోండి, పోస్ట్ ఆఫీస్ ద్వారా ఆడికి తెలుసుకుని పాస్పోర్ట్ సబ్ ఏజెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాడు. సపోజ్ వాళ్ళకి లేడీకి ఎక్కడైనా శాంతి దొరికిందనుకో, లీగల్ ఏజెంట్ ద్వారా వెళ్దాం అనుకున్నాడు, ఈ సబ్ ఏజెంట్ నొక్కెత్తున్నాడు అనమాట. ముందు ఫస్ట్ ఈ సబ్ ఏజెంట్ని కంట్రోల్ చేయాలి, సబ్ ఏజెంట్ని అరెస్ట్ చేయాలి. మన ఆంధ్రప్రదేశ్లో 13 లీగల్ ఏజెన్సీస్ ఉన్నాయండి, ఓన్లీ 13. కానీ ఏజెంట్స్ వేల మీద ఉన్నారు. అదనమాట. ఇప్పటికే విదేశాల్లో ఉండి ఇబ్బంది పడేవారికి అందించాల్సిన సహకారం పైన విస్తృతంగా చర్చించడంతో పాటు కొన్నేళ్లుగా ఎదురవుతున్న అనుభవాల్ని దృష్టిలో ఉంచుకుని ఖచ్చితమైన విధి విధానాలు రూపొందిస్తున్నారు. అక్కడ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఫిర్యాదు చేసేందుకు 24 గంటలు పనిచేసే హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే ఏదైనా కేసుల్లో ఇరుక్కుంటే ప్రభుత్వమే న్యాయ సహాయం చేస్తుంది, చట్టపరమైన అంశాలపై అవగాహన కల్పిస్తుంది. గల్ఫ్ లో యజమానులు పెట్టే అక్రమ కేసులు ఎదుర్కోలేక అనేక మంది జైళ్లలో మగ్గుతున్నారు. వారికి అంతర్జాతీయ చట్టాల ప్రకారం న్యాయ సహాయం అందిస్తే జైళ్ల నుంచి, శిక్షల నుంచి విముక్తి పొందే అవకాశం ఏర్పడుతుంది. అలాగే ఏదైనా కారణంతో మరణిస్తే మృతదేహం తీసుకువచ్చే పరిస్థితి ఉండటం లేదు. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో వ్యక్తులను లేదా వారి మృతదేహాలు తీసుకువచ్చేందుకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి ఆర్థిక సహకారం అందిస్తారు. విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత కూడా వారికి ప్రభుత్వం ఆసరాగా నిలుస్తుంది. నైపుణ్య శిక్షణ అందించి ఇక్కడే ఏదైనా పని చేసుకునేలా సహకరిస్తుంది. ఈ దుబాయ్, మస్కట్, ఖత్తర్ లేకపోతే సౌదీ అరేబియా లాంటి దేశాలకు వెళ్తున్నప్పుడు అసలు వీరి దగ్గర ఏ విధమైన నైపుణ్యత ఉండదు, డబ్బులు ఉండవు. మరి అక్కడికి ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఎవరో ఒక ఏజెంటు తీసుకువెళ్ళి విజిటింగ్ వీసా మీద తీసుకెళ్ళిన తర్వాత ఎవరో ఒకళ్ళ సహాయం కావాలి కాబట్టి ఆ ఏజెంట్ చెప్పేటువంటి మాటలు నమ్మితే ఒక రూమ్లో తీసుకెళ్తారు. వాళ్ళు ఆ దాంట్లో ఒక 10 మందో 15 మందో ఇటువంటి వర్కర్స్ ఉంటారు. వీళ్ళు అక్కడ అమ్మేస్తుంటారు. అక్కడ వారు ఏం చేయాలో తెలిసిన పరిస్థితుల్లో కొంతమంది ఏజెంట్స్లు వారు నమ్మబలికి నీకు మంచి ఉద్యోగం ఇస్తామని చెప్పేసి మరొక మోసానికి గురయ్యే పరిస్థితుల్లో వీళ్ళని అనేక రకాలుగా అత్యాచారాలకు గురయ్యేటువంటి వాళ్ళు వేరొకరికి అమ్మేయడంతో అక్కడ ఏ పని చేయాలో తెలియక నిజంగా 15,000 రూపాయలు 20,000 రూపాయలు వచ్చే జీతాన్ని ఉంచి కనీసం భోజనం దొరుకుతుందనే చాలు అనే ఉద్దేశంతో మరి ఉండేటువంటి పరిస్థితులు చాలామంది ఉన్నారు. మన తెలుగు వాళ్ళు చేసినంత తక్కువ పనులు ఎవరు బహుశా ఈవెన్ మన కంట్రీలో కూడా మిగతా స్టేట్స్ వాళ్ళు కూడా అంత చేయరు. వీళ్ళకి తెలియక వెళ్ళిపోతున్నారు. ఇంకా అక్కడ వేరే దారి లేక గతి లేక ఒక రకంగా బానిసల్లాగా చేసి అన్ని రకాల పనులు చేయిస్తుంటారు, పిచ్చి పిచ్చి పనులు అన్నీ కూడాను. చంపేస్తూ ఉంటారు, కొడుతూ ఉంటారు. చాలా వరకు మర్డర్ కేసెస్ అన్ని సూసైడ్ కేసెస్గా కన్వర్ట్ చేస్తున్నారు. మనం కొంచెం అవన్నీ బాగా అవేర్నెస్ తీసుకురావాలి. ఇక్కడ మన ఏజెన్సీస్ గట్టిగా ఉండాలి, గవర్నమెంట్ గట్టిగా ఉండాలి. ముఖ్యంగా ప్రైవేట్ ఏజెన్సీస్ అని రద్దు చేసి గవర్నమెంట్ గుర్తింపున్న ఏజెన్సీస్నే పెట్టాలి. అక్కడ జరిగే వాటికి ఇక్కడ పంపించిన ఏజెంట్ కూడా బాధ్యత వహించాలి అన్న చట్టం కొంచెం గట్టిగా తీసుకురావాలి. లో లెవెల్ జాబ్స్, లేబర్ జాబ్స్ కానివ్వండి, హౌస్ మేడ్ జాబ్స్ కానివ్వండి, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో వాళ్ళందరికీ చాలా రకాలుగా ఎంబసీ ద్వారా కానీ ఏపీఎన్ఆర్టీ ద్వారా కానీ వాళ్ళకి అవేర్నెస్ తెప్పించాలి. ఎందుకంటే కువైట్లో లాస్ వేరేగా ఉంటాయి, ఇండియన్ ఇది వేరేగా ఉంటాయి. అక్కడ వెళ్ళి చాలా కష్టాలు పడుతూ ఉంటారు వీళ్ళు.
వీసాలు సరిగ్గా లేక, కొంతమందికేమో ఈ మిడిల్ మెన్ ద్వారా, బ్రోకర్స్ ద్వారా వెళ్ళి అక్కడ ఇరుక్కుపోతూ ఉంటారు పని లేకుండా. వలస విధానం అమల్లోకి వచ్చాక విదేశాలకు ధైర్యంగా పంపేందుకు, భద్రంగా తిరిగి వచ్చేందుకు ప్రత్యేకమైన వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. అలాగే అక్రమాలకు పాల్పడే ఏజెంట్లను నిషేధించడమే కాకుండా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. తెలుగువారు ఉన్న దేశాలతో ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చిపుచ్చుకునే వ్యవస్థను రూపొందించడం ద్వారా ఇబ్బందులు లేకుండా చూస్తారు. ఉన్నత చదువుల కోసం అమెరికా, లండన్, ఆస్ట్రేలియా దేశాలకు వెళ్లే విద్యార్థులకు సైతం ఇదే తరహా విధానాన్ని అమలు చేస్తారు. ముందస్తు శిక్షణ, విదేశాల్లో సహకారం, క్షేమంగా తిరిగి రావడంపై దృష్టి పెడతారు. ఈ మేరకు వారు భవిష్యత్ కలల్ని సాకారం చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. ఈ మొత్తం ప్రక్రియను అమలు చేసే బాధ్యతల్ని ఏపీఎన్ఆర్టీ తీసుకుంటుంది. స్కిల్స్ సెంటర్స్ని పెట్టాలా, అది ఎక్కడో హైదరాబాద్లోనో విజయవాడలో కాకుండా గ్రాస్ రూట్ లెవెల్లో వెళ్తున్నటువంటి వారి కోసం ప్రత్యేకంగా ఒక యంత్రాంగాన్ని పనిచేసే దిశగా చేస్తే కనుక వారికి ఉపయోగపడుతుంది. గల్ఫ్ దేశాలకు వెళ్ళేటువంటి వారి పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మంచి విద్య నేర్పించాలా. ఇక్కడ ఉన్నటువంటి వారి కుటుంబీకులు, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే కనుక వారి ఆరోగ్య పరిస్థితులు చక్కదిద్దేందుకు మరి పెన్షన్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి ఈ పాలసీలో అలా ఇంప్లిమెంట్ చేస్తే వారికి ఎంతో ఉపయోగం ఉంటుంది. విదేశాలకు వెళ్లిన ప్రతి ఒక్కరికి ఇబ్బందులు ఎదురు కావాలనేమీ లేదు. చాలా మంది అక్కడ మంచి జీవితం అనుభవిస్తున్నారు, ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్నారు, బాగానే సంపాదిస్తున్నారు. అలాంటి వారు మన రాష్ట్రానికి పంపిస్తున్న డబ్బు ఏటా 30,000 కోట్లు అని అంచనా. ఇలా విదేశీ మారక ద్రవ్యం రావడం కూడా ప్రభుత్వానికి లాభమే. మరోవైపు ఈ డబ్బు అంతా మన రాష్ట్రంలోనే వివిధ రూపాల్లో ఖర్చవుతోంది. తద్వారా ఇక్కడ కూడా ఆర్థికాభివృద్ధి జరుగుతోంది. అందుకే ప్రవాసాంధ్రులకు తోడ్పాటు అందించేందుకు ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. ప్రవాసాంధ్రులను ఆకర్షణీయ గ్రామాలు, వార్డుల కార్యక్రమానికి సహకరించేలా చేయటం కూడా ప్రభుత్వ ప్రణాళికలో భాగం చేశారు. గల్ఫ్ దేశాల్లో ప్రమాదాల్లో చనిపోతున్న వారే అధికం. అక్కడి వాతావరణం, ఆహారపు అలవాట్లకు తట్టుకోలేక కొందరు, అక్కడి యజమానుల వేధింపులు తాళలేక ఇంకొందరు చనిపోతున్నారు. ఏ కారణాలతో చనిపోయినా ఆ సమాచారం భారత్లోని వారి బంధువులకు చేరటం మాత్రం గగనమైపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తలపెట్టిన మిషన్ కార్యరూపం దాలిస్తే విదేశాల్లో మగ్గుతున్న ఎందరో తెలుగువారికి మేలు కలగనుంది. తమ కుటుంబాలకు దూరంగా గడుపుతున్న వారికి ఎంతో సాంత్వన చేకూరనుంది. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొని నిలవగలిగే శక్తి యువతరానిది. ఉరకలెత్తే ఉత్సాహంతో పాటు ఏదో సాధించాలన్న తపన కనిపించేది ఆ వయసులోనే. దురదృష్టవశాత్తు నేటి యువతలో అదే లోపిస్తోంది. ఇందుకు కేవలం వారినే నిందించలేం. విద్యా వ్యవస్థ కూడా అలాగే ఉంది. కాకపోతే ఇతరులపై నెపాన్ని నెట్టేసి ఊరుకుంటే పని జరిగే రోజులు కావివి. ఎవరికి వారు వాటిని సాధించుకోవాలి. జీవితంలో పైకెదగాలంటే చదివిన చదువుతో పాటు నైపుణ్యం అవసరం. ప్రస్తుత కాలంలో ఇది అత్యావశ్యకం. ప్రస్తుత పోటీ ప్రపంచంలో నైపుణ్యం లేకపోవడం అంటే జీవితపు పరుగు పందెంలో ఓడిపోయినట్టే. కాలంతో పోటీపడి పరిగెడుతోంది ప్రపంచం. అంతా ఉరుకులు పరుగుల జీవితం. అందుకు తగ్గట్టుగానే జీవన విధానాలు మారిపోయాయి. ఎవరిని ఎవరూ చేయి పట్టుకుని నడిపించే స్థితి లేదు. చేతనైతే వారితో పాటు పరిగెత్తాలి. అలా కాని పక్షంలో ఎప్పటికీ వెనుకబడిపోవటమే. అవకాశం వస్తుందని ఎదురుచూస్తే అలాగే ఉండిపోతారు. అవకాశాన్ని చేజిక్కించుకోవాలి. అలా చేజిక్కించుకోగలిగేవారే జీవితంలో ముందుకెళ్లగలరు. అవకాశాలు ఎవరికి దక్కుతాయి అంటే ఏదైనా సాధించగలమన్న ఆత్మవిశ్వాసం ఉన్నవారికి దక్కుతాయి, అతి విశ్వాసం ఉన్నవారికి కాదు. ఈ ఆత్మవిశ్వాసం వారిలో ఉన్న నైపుణ్యాన్ని బట్టి వస్తుంది. యువత ఆ నైపుణ్యాన్ని సాధించాలి. ఈ సమాజానికి యువతే పట్టుకొమ్మ. ఏమైనా సాధించగలిగే సత్తా, ఏమైనా చేయగలిగే సత్తువ, ఎలాంటి నిర్ణయాలనైనా సమర్థవంతంగా తీసుకోగలిగే ధైర్యం యువత సొంతం. వివిధ హోదాల్లో ఎంతో మంది యువతీ యువకులు కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇదే సమయంలో అనుకున్నది సాధించలేక, జీవితంలో పోరాటం చేయలేక, పోటీ ప్రపంచంలో నెగ్గలేక ఎంతో మంది వెనుకబడుతున్నారు. ఏమీ చేయలేమన్న నిర్ణయానికి వచ్చేస్తున్నారు. ఆత్మస్థైర్యాన్ని కోల్పోతూ అచేతనంగా మిగిలిపోతున్నారు.
అసలు జాబ్ రావాలి అంటే ముందు ఏం కావాలి అంటే ముందు విల్ పవర్ కావాలి, తర్వాత కాన్ఫిడెన్స్ కావాలి. విల్ పవర్ అంటే ఏదో ఎస్ నేను చేస్తాను, నాకు వచ్చింది అది కాదు, నేను చేయాలి నాకు వస్తుంది అలా అని నాకు మాత్రమే వస్తుంది అని కాదు. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా ఒక జాబ్ చేస్తున్నాను, అవును జాబ్కి ట్రైల్ వేసాను బట్ అది రాలేదు, సో ఎందుకు వై షుడ్ యూ డిస్కరేజ్, నువ్వు ఎందుకు డిస్కరేజ్ అవ్వాలి? సో దట్ స్టెప్పింగ్ స్టోన్స్ అంతే, ఒకటి పడిపోతే ఇంకోటి పెడతావు, ఇంకొకటి వస్తుంది. మనలో చాలా లోపాలు ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా సమస్య తలెత్తిందంటే కృంగిపోవడం కానీ ఇటువంటి చేయకుండా కష్టపడి ఎదురీతి ఎటువంటి సమస్య మనిషి కాకపోతే ఎవరికి వస్తాయన్న భావనలు యువతలో ఉంటే యువత అనేది అభివృద్ధి చెంది దేశం అనేది అభివృద్ధి పథంలో ముందుకెళ్తుంది. ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న సినారియోలో. అండ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అవి కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అపార్ట్ ఫ్రమ్ స్కిల్స్ ఇదే సైడ్ కాకుండా గవర్నమెంట్ జాబ్స్కి దానికి వెళ్ళాలన్నా యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ చాలా ఇంపార్టెంట్. వర్బల్ కూడా ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ ఆ వర్బల్ కంపల్సరీ ఉంటున్నాయి. సో ఈ మూడు కంపల్సరీ కావాల్సిందే. కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. మనం ఏమన్నా కోర్స్ చేసాము, మన రెజ్యూమేలో ఏమన్నా కోర్స్ పెట్టాము అంటే దాని గురించి మనం పూర్తిగా తెలుసుకొని ప్రతి ఇంటర్వ్యూయర్ ఏం అడిగినా మాట్లాడేటట్టు ఉండాలి. ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచమే ఓ కుగ్రామం అయిపోయింది. ఉన్న ప్రాంతంలోనే ఉపాధి అవకాశాలు వెతుక్కోవటం ఒకప్పటి పరిస్థితి. ప్రస్తుతం ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడికి వెళ్లి తమలోని సత్తా నిరూపించుకుని ఉద్యోగం సంపాదించుకోవాలి. ఇది నేటి పరిస్థితి. మారుతున్న కాలంతో పాటు యువత ఆలోచనలోనూ మార్పు రావాలి. నైపుణ్యాలు అభివృద్ధి చేసుకోవాలి. ప్రపంచ పోటీని అధిగమించి తాము రాణించాలన్న రంగంలో ఉపాధి వెతుక్కుని స్థిరపడాలి. ఈ కుగ్రామంలో ఏ దేశానికైనా వెళ్లవచ్చు. కొంతమంది యువకులు మారుతున్న పరిస్థితులను అవగతం చేసుకుని తేలిగ్గా ఉద్యోగాలు సాధిస్తుంటే మరికొందరు పూర్తిగా వెనుకబడుతున్నారు. దీనికంతటికీ కారణం నైపుణ్యాలు లేకపోవటమే అనేది నిపుణుల వాదన. జాబ్ రావడం లేదు అంటే ప్రతి ఒక్కరూ ఆత్మవిమర్శ చేసుకోవాలి. మనం ఎక్కడున్నాము, ముందు మనలో ఉన్న నైపుణ్యం ఏది అంటే ప్రతి వాడికి ఒక స్కిల్ అయితే డెఫినెట్గా ఉంటుందండి. అది బయటికి రావాలి. ఇప్పుడు నేను మాట్లాడతాను, ఇది ఒక స్కిల్, ఇది బయటికి రావాలి. ఒకడు పాడతాడు, అది బయటికి రావాలి. అప్పుడే వాడు మంచి సింగర్ అవుతాడు. అలాగే ప్రతి ఒక్క స్టూడెంట్ లో కూడా ఒక పొటెన్షియల్ ఉంటుందండి, అది బయటికి రావాలి. వాడు ఎందులో ఉన్నాడు దాన్ని కొంచెం మెరుగు పెడితే ఉద్యోగాలు ఈజీగా వస్తాయని నా అభిప్రాయం. గతేడాది ఆస్పైరింగ్ మైండ్స్ అనే సంస్థ జరిపిన సర్వే ప్రకారం ఇంజనీరింగ్ చదువులు చదివి ఉద్యోగాలు చేస్తున్న వారిలో చాలా మంది నైపుణ్యం లేనివారే. కీలకమైన ఇంజనీరింగ్ విభాగాలకు సరిపోయేవారు కేవలం 8% మాత్రమే ఉన్నారు. దేశవ్యాప్తంగా 1.5 లక్షల మంది ఇంజనీర్లను నమూనాగా తీసుకుని తొలిసారి రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా 2022 నాటికి తయారీ రంగంలో భారీ స్థాయిలో ఉద్యోగాలు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వానికి ఇంజనీరింగ్ విద్యార్థుల్లో నైపుణ్యలేమి ప్రధాన అవరోధంగా నిలవనున్నట్లు తెలుస్తోంది. ఆశించిన స్థాయిలో ఇంజనీర్లు ఉన్నా వారిలో నైపుణ్యలేమి ఇబ్బందిగా మారుతోంది. ఇది కేవలం ఇంజనీరింగ్ విద్యకే పరిమితం కాదు, అన్ని కోర్సులు అలాగే ఉంటున్నాయి. నైపుణ్యాభివృద్ధిలో దృష్టి సారించేందుకు ఉపయోగపడని విధంగానే పాఠ్యాంశాలు కూడా ఉంటున్నాయి. కాలం చెల్లిన పాఠ్యాంశాలను ఇప్పటికీ విద్యార్థులకు బోధిస్తూ వస్తున్నారు. ఇవి ఎందుకు పనికి రావడం లేదు. అందువల్ల వారిలో నైపుణ్యాలు పెంపొందించుకునే విధంగా ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరమూ ఉంది. మార్కులకు ప్రాధాన్యత ఇస్తూ, గ్రేడ్ పాయింట్లకు ప్రాధాన్యత ఇస్తూ కావలసినటువంటి వనమూలికలటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ను కానివ్వండి, వీటిని పక్కన పెట్టి ప్రతి పాఠశాల, గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, కార్పొరేట్ స్కూల్ కావచ్చు, మేము కార్పొరేట్ కాదు అన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఫోకస్ అక్కడ మాత్రమే చేసి ఈ మినిమం రిక్వైర్మెంట్స్ ఏవైతే వాల్యూ సిస్టమ్స్ ఉన్నాయో, ఎథిక్స్ ఉన్నాయో, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయో, మ్యాథమెటికల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్నాయో వీటికి పంపించేసి ఈవెన్ లెక్కల్ని కూడా, మ్యాథమెటిక్స్ని కూడా బైహార్ట్ చేయండి అనే పందాలో వెళ్తూ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో నిరుద్యోగ సమస్య తీవ్రతరమవుతోంది. నైపుణ్యాల లేమి యువతను పట్టి పీడిస్తోంది. అవకాశాలను అందిపుచ్చుకోలేకపోతున్నారు. ప్రపంచంలో పెద్దవారితో పోల్చితే 3 రెట్లు ఎక్కువగా యువతే నిరుద్యోగులుగా ఉంటున్నారు. తమ చదువుతో సంబంధం లేకుండా చిన్న ఉద్యోగం చేయటానికైనా యువత వెనుకాడటం లేదు. ఉద్యోగం ఉన్నప్పటికీ యువతలో భద్రత కొరబడుతోంది. అందుకు కారణం నైపుణ్యం లేమి. నైపుణ్యం లేకపోవటం వల్ల ఎక్కువ కాలం అదే ఉద్యోగంలో మనలేకపోతున్నారు.
మరోవైపు యువకులతో పోల్చితే యువతుల్లో ఎక్కువగా నిరుద్యోగిత కనిపిస్తోంది. యువతుల్లో తక్కువ జీతం కోసం పనిచేసేవారు, పార్ట్ టైం ఉద్యోగాలు చేసేవారు, ఒప్పంద ఉద్యోగులే ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. నిరుద్యోగ సమస్య కారణంగా విద్య, శిక్షణ రంగాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. అయితే యువతకు అవసరమైన నైపుణ్యాలు నేర్పించడంలో ఇవి విఫలమవుతున్నాయని ఓ అధ్యయనంలో తేలింది. యువతలో కనీసం సాధారణ అంశాలపై కూడా పట్టు లేకపోవడం ఆలోచించాల్సిన విషయం. నేర్చుకోవాలనేటువంటి యాటిట్యూడ్ అనేది ఉన్నట్లయితే కానీ ఒక డిసిప్లైన్డ్ పంతాలో కావాల్సినటువంటి స్కిల్స్ని డెవలప్ చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ అది జనరల్ స్టూడెంట్స్ కావచ్చు, బీఎస్సీ, బీకామ్, బీఏ చదివే స్టూడెంట్స్ కావచ్చు, ప్రొఫెషనల్ కోర్సెస్ చదివేటువంటి స్టూడెంట్స్ కావచ్చు, వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు చదివేటువంటి సబ్జెక్ట్స్ నుంచి వాళ్ళ మూలాల నుంచి చదవాలి. వాళ్ళు అంటే బేసిక్ కాన్సెప్ట్స్ని వాళ్ళు వంటపరుచుకుంటే దాని నుంచి వాళ్ళు అప్లికేషన్ కానీ, అండర్స్టాండింగ్ స్కిల్స్ కానీ అవన్నీ నేర్చుకోవడానికి, డెవలప్ చేసుకునేదానికి అవసరమవుతాయి. ఆ స్కిల్స్ని రేపు వాళ్ళు ఉద్యోగంలో కానీ లేకపోతే ఇంకొక ఇతరతర కానీ టెక్నాలజీస్లో కానీ ఉపయోగపడేదానికి చాలా ఇంపార్టెంట్గా అవి దోహదం చేస్తాయన్నమాట. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగుల సంఖ్య అధికంగా ఉంది. అంతర్జాతీయ కార్మిక సంస్థ ILO ప్రకారం నిరుద్యోగ యువత సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 2015లో ప్రపంచవ్యాప్తంగా 12.9% యువత నిరుద్యోగులుగా ఉండగా గతేడాది ఈ సంఖ్య పెరిగి 13.1% చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా 156 మిలియన్ల యువత తీవ్ర పేదరికంలో జీవిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా యువతలో నిరుద్యోగ సమస్య ఏ విధంగా ఉందో ఓసారి పరిశీలిస్తే వాస్తవాలు తీవ్ర ఆందోళన కలిగిస్తాయి. 2015లో ప్రపంచవ్యాప్తంగా 70.5 మిలియన్ల మంది యువత నిరుద్యోగులుగా ఉన్నారు. 2017 నాటికి 71 మిలియన్లకు ఈ సంఖ్య చేరింది. దక్షిణాసియా దేశాల్లో 2015లో నిరుద్యోగ యువత సంఖ్య 13.7 మిలియన్లు కాగా 2017లో ఈ సంఖ్య 13.9 మిలియన్లకు చేరుకుంది. అమెరికాలోనూ నిరుద్యోగ సమస్య అధికంగానే ఉంది. లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాల్లో రోజురోజుకు నిరుద్యోగిత పెరుగుతోంది. 2015లో ఇక్కడ 8.5 మిలియన్ల యువత నిరుద్యోగులుగా ఉండగా 2017లో ఈ సంఖ్య 9.3 మిలియన్లకు చేరుకుంది. ఉత్తరాఫ్రికా దేశాల్లో నిరుద్యోగ సమస్య అధికంగా ఉంది. ప్రపంచీకరణ నేపథ్యంలో ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలసలు పెరుగుతున్నాయి. విదేశాల్లో ఉపాధి అవకాశాల కోసం వలసలు వెళ్లడానికి యువత ఆసక్తి చూపిస్తోంది. 2015లో 15 నుంచి 29 ఏళ్ల మధ్య వయస్కులు 20% విదేశాల్లో స్థిరపడ్డారు. అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి అభివృద్ధి చెందిన దేశాలకు వలసలు పెరుగుతున్నాయి. వెనుకబడిన దేశాల నుంచి అభివృద్ధి చెందిన దేశాలకు వలసలు ఎక్కువగా ఉంటున్నాయి. నిరుద్యోగ యువతను దృష్టిలో పెట్టుకుని ప్రపంచ దేశాలు దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టాయి. తమ దేశాల్లో యువతకు నైపుణ్య అభివృద్ధిపై ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు చేపట్టాయి. మన దేశంలోనూ అంతర్జాతీయ నైపుణ్య కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. నైపుణ్య శిక్షణ, వ్యవస్థాపన రంగాలకు ఊతమిచ్చేందుకు నేషనల్ పాలసీ ఫర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ 2015ను 2 ఏళ్ల క్రితం కేంద్రం ప్రారంభించింది. ఇందులో భాగంగా నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో యువతకు నైపుణ్యాలపై శిక్షణలు కల్పిస్తోంది. మానవ వనరుల కల్పనలో ప్రపంచానికి భారతదేశాన్ని రాజధానిగా నిలపాలన్నది కేంద్రం ఉద్దేశం. యువతకు శిక్షణ ఇవ్వటమే కాదు, వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. జాతీయ నైపుణ్యాభివృద్ధి మిషన్ ద్వారా 2022 నాటికి 40.02 కోట్ల మందికి నైపుణ్య శిక్షణ అందించాలన్నది లక్ష్యం. ఇందుకోసం దేశవ్యాప్తంగా 1000 కేంద్రాలను ప్రారంభించనున్నారు. 25 రంగాల్లోని 100 రకాల ఉద్యోగాల కల్పనలో ఒకేసారి 50,000 మందికి శిక్షణ ఇచ్చే అవకాశం ఉంది. నైపుణ్య శిక్షణ పొందిన వారికి రానున్న 5 ఏళ్లలో స్కిల్ లోన్ పథకం ప్రకారం 5,000 నుంచి 1.5 లక్షల వరకు రుణాలు ఇవ్వనుంది ప్రభుత్వం. నైపుణ్య శిక్షణ గుర్తింపు పొందిన వారికి స్కిల్ కార్డులు కూడా ఇస్తుంది. జాతీయ నైపుణ్యాభివృద్ధి నూతన విధానం ద్వారా నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపక రంగాలకు అధిక ప్రచారం కల్పించనుంది. అలానే ఇటీవల అందుబాటులోకి వస్తున్న మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సులు వంటివి విద్యార్థులకు ప్రయోజనకరంగా మారనున్నాయి. ప్లేసెస్ నుండి కొంతమందిని, ఒక 60-70 మందిని కానీ, కొంతమంది ఎవరైతే టాలెంటెడ్ పీపుల్ ఉంటారో, యంగ్స్టర్స్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్ ఇట్ సెల్ఫ్, ఐ థింక్ ఈవెన్ సింగపూర్ నుండి కూడా మనకు వస్తున్నారు. అందులో ఏంటంటే దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఈక్విటీ, క్వాలిటీ, ఎక్సలెన్స్, పార్ట్నర్షిప్స్ అనేది దీంట్లో భాగం. సో దీంట్లోనే ఈ లెర్నింగ్ అండ్ మూక్స్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మన ప్రజెంట్ జనరేషన్కి అందుబాటులో తీసుకురావడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఏదైనా ఒక కాలేజ్లో
ఒక పర్టికులర్ ఫ్యాకల్టీ లేకపోయినా, లేకపోతే పిల్లలకు సరిగా అర్థం కాకపోయినా, లేకపోతే టీచర్ క్లాస్లో చెప్తున్న దానికంటే ఇంకా ఎక్కువగా నేర్చుకుందామని అనుకున్నా ఈ కోర్సు వాళ్ళకి ఉపయోగపడుతుంది అన్నమాట. దిస్ ఈజ్ ఆన్లైన్, దిస్ ఈజ్ ఫ్రీ. కావాల్సిందల్లా ఏంటంటే నెట్ ఉండాలి, ఆ పిల్లలకి ఈ విషయం తెలియాలి, పలానా చోటి కోర్సు చెప్పబడుతోంది అని. ఆయా రాష్ట్రాల్లోనూ నైపుణ్యాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసి చదువుకునే విద్యార్థులకు నైపుణ్యాలపై శిక్షణ ఇస్తున్నాయి ప్రభుత్వాలు. కళాశాలల్లోనూ ఆన్లైన్ ద్వారానూ శిక్షణ ఇస్తున్నారు. ప్రధానంగా కమ్యూనికేషన్ స్కిల్స్, ఆంగ్లంపై పరిజ్ఞానం, సాఫ్ట్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్, యాప్టిట్యూడ్, రీజనింగ్ అంశాల్లో శిక్షణ ఇస్తారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి వివిధ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. నిరుద్యోగ సమస్యను తగ్గించడం సహా ఉద్యోగ భద్రతను కల్పించాలన్న యువత డిమాండ్కు తగ్గట్టుగానే నైపుణ్య శిక్షణ అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది కేంద్రం. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.